ఏంటి మీకు ప్రజలతో అంత సన్నిహిత్యం? చాలా మందిని చూసాం మేము. మీరు చాలా క్లోజ్‌గా వాళ్ళందరితో గూడా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా మేడం ప్రజల మధ్యలోనే ఉండేవాడిని. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఫ్రెండ్సు, నేను చదివింది పీసీఆర్ కాలేజీలో. నేను మొట్టమొదట మిట్టూరులో ఉండేవాడిని. తర్వాత రామ్‌నగర్ కాలనీలో ఉండేవాడిని. దాని తర్వాత సొంత ఇల్లు నిర్మించుకున్న తర్వాత బీవీ రెడ్డి కాలనీకి వచ్చాను. నేను ఉదయం లేస్తే చీకటి పడేంత వరకు కూడా ఎప్పుడూ కూడా ప్రజల మధ్యనే తిరుగుతుండేవాడిని మామూలుగానే. నాకు స్వతహాగా మాది మొట్టమొదటి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అనేటప్పుడు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో కూడా బాగా టచ్ ఉండేది. నా క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ అందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే కాబట్టి నాకు నిత్యం ఏదో ఒక పనుల మీద ప్రజలతో సంబంధాలు ఉండేవి. అంటే అంతగా ప్రజల్లో కలిసిపోవడానికి కొన్ని ఎయిమ్స్ ఏవో ఉంటాయి. మనం ప్రజలకి చేయాలనో, లేకపోతే ఇంకా ఏదో మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదో ఉంటుంది. ఏంటది? ప్రజలకు చెయ్యాలి అనే దాని మీద వచ్చి నాకు పదవులు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు కూడా నా దగ్గర రూపాయి ఉంటే ఒక ₹1 ప్రజలకు ఖర్చు పెట్టాలనే భావం నాతో చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. ఎప్పుడు కూడా ఎదుటివాడిది దోచుకోవాలని ఎప్పుడు నాకు అలవాటుగా ఉండేది కాదు. నా దగ్గర రూపాయి ఉంటే ఒక ₹1 ఎవరికైనా కష్టం అన్నప్పుడు ఇచ్చే అలవాటు నాకు చదువుకునే రోజుల నుంచి కూడా అంటే ఎలా వచ్చింది అది? ఎవరిని చూసి వచ్చింది? దీనికి ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది వచ్చిందా? అంటే అట్లనే ఏం లేదు మేడం. చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు ఉండేది. దాని తర్వాత రాజకీయాల్లో ఎప్పటి నుంచి అంటే రాజకీయాలు యాక్టివ్ పాలిటిక్స్ అని ఎత్తుకుంటే 2002లో అట్లా బాగా కొంచెం స్పీడ్గా ఉండేవాడిని. 2001, 2002లో 2004 ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రకు ముందు నుంచి బాగా యాక్టివ్గా అయ్యాము. దాని తర్వాత 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్స్కు జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ అంతా కూడా నేనే చేశాను అక్కడ. ఎందుకంటే మా సొంత ఊరు వచ్చి జీడీ నెల్లూరు. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఉండేది, మా నాన్న అమ్మ ఉంటారు అక్కడ, నేను ఉండేది అప్పుడు కూడా చిత్తూరులోనే. కాబట్టి అప్పటి నుంచి నాకేమంటే రాజశేఖర రెడ్డి గారన్నా ఆయన చేసే విధి విధానాలన్నా చాలా ఆకర్షితుణ్ణి, నచ్చేది ఆయన పనులన్నీ కూడా నాకు చాలా బాగా. అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్రలో ఏమన్నా పాల్గొన్నారా? అంటే లేకపోతే ఆయన ఎప్పుడు కలిసారు? ఎలా? అంటే అప్పుడు నేను చాలా చిన్న కార్యకర్తనమ్మ. పాదయాత్రలో కూడా నడిచాం. అంటే దగ్గర నుంచి దూరం నుంచి ఇట్లా ఫోటోలు తీసుకోవడానికి తప్పితే అంతకంటే ఎక్కువ సంబంధాలు ఉండేవి కాదు. దాని తరువాత జగన్ సార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే నాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో స్నేహం ఉండేది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా తను ఎంపీగా ఉండేటప్పటి నుంచి కూడా కొంచెం దగ్గరగా అట్లా పోయేవాడిని, వచ్చేవాడిని. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా పార్టీ పెడితే రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా పెద్ద ప్రోగ్రాం పెట్టించి జనాలన్నీ ఉడ్డజేర్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, నారాయణ స్వామి ఇద్దరే ఉండేవాళ్ళు అప్పుడు పార్టీలో. ఆ మరుసటి రోజుకు వాళ్ళిద్దరిని పెట్టి పెద్ద ప్రోగ్రాం చేయించాము. అప్పుడు కుతూహలం అని ఎమ్మెల్యే ఉండేది. ఆమె నన్ను బాగా తిట్టిందనమాట. ఆ మరుసటి రోజు కూడా ఆడ తల్లి నన్ను ఇబ్బంది పెడతావా, నా కాన్స్టిట్యున్సీలో వచ్చి పెడతావా, అది ఇది అనే విధంగా. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొట్టమొదటి వస్తే సీఎం హోదాలో తిరుపతిలో మేము పోయి అడ్డుకున్నాం. అడ్డుకుంటే అప్పుడు పోలీసు వాళ్ళు దాదాపు 100 మందిని చితకబడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి సీఎంగా ఇచ్చారు అనే ఆవేశంతో అడ్డుకుంటే అప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని బాగా చితకబాది వదిలిపెట్టారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వచ్చారు. రైతు దీక్ష అని కలెక్టరేట్ దగ్గర మొట్టమొదటి ప్రోగ్రాం పెట్టించారు. ఆ ప్రోగ్రాంను కూడా చాలా గ్రాండ్ సక్సెస్ చేయించినాము. దాని తర్వాత ఢిల్లీలో జల దీక్షని రకరకాల దీక్షలు పెట్టారు. గుంటూరులో దీక్ష, అది మిర్చి ఆర్డు దగ్గర, ఇట్లా ఎక్కడ ఏది ప్రోగ్రాం చేసినా ఇక్కడి నుంచి జనాలు తీసుకెళ్లేవాళ్ళం. ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి మా వంతు మేము ఏం చేయగలం అనే విధంగా, ఇది మా బాధ్యత అనే విధంగా మేము చేసేవాళ్ళం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.